శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైరహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమబైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురునుతాం సర్వసంతప్త్రధాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమందహసి తే క్షణాం సచరచాపపాసాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జపవిదో స్మరేదంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజైనటువంటి శరన్నవరాత్రుల్లో మూడో రోజు శనివారం నాడు అమ్మవారిని మేము వేదమాత అయినటువంటి గాయత్రి రూపంలో మనం అందరం ఆరాధన చేసుకుంటామని చెప్పాం. ఈ రోజున బాలాంబవారిని చేసుకున్నాం. రేపు గాయత్రి రూపంలో మనం ఆరాధన చేసుకోవడానికి సంసిద్ధం అవుతున్నాం. గాయత్రి అంటే ఎవరు? గాయత్రి అంటే వేదమాత అని మీ అందరికీ తెలుసు. వేదమాత గాయత్రి. అదేవిధంగా ఈ గాయత్రిని ఎవరు ఆరాధన చేస్తారు? గాయత్రి అమ్మవారు పంచముఖాలతో ఉంటుంది. ఈ ముఖాలకి ఉన్నటువంటి ఒక్కొక్క రంగు దేనికి ప్రతీక? మరియు ఎవరిని ఏ విధంగా మనకి ఈ గాయత్రి ఆరాధిస్తుంది? అసలైన 24 అక్షరాలతో కూడినటువంటి విశ్వామిత్రుడు మనకు అందించినటువంటి గాయత్రి మంత్రం అందరూ చేయవచ్చా లేదా? అందరూ చేసుకునేటువంటి గాయత్రి మంత్రం వివరణ ఏమిటి? ఇవన్నీ విషయాలు మీతో నేను పంచుకోవడానికి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు 4 ముఖాలతోటి తపస్సు చేస్తూ ఉండంగా ఆ ప్రకృతి శక్తి ఈ ఆయన జ్ఞానానికి స్ఫురించింది. ఈవిడ మన బుద్ధికి బుద్ధిం వ్యాన ప్రచోదయాత్. ప్రతి గాయత్రి మంత్రంలో విష్ణు గాయత్రి ఏదైనా మేము చదివే ప్రచోదయాత్ ప్రచోదయాత్. నీ బుద్ధిని ఎవరు ప్రచోదనం చేస్తున్నారో ఆవిడ గాయత్రి. బుద్ధిని ప్రచోదనం చేయాలంటే ఆవిడ వేదమాత అయినటువంటి ఆ గాయత్రీదేవి. ఆ బ్రహ్మగారు 4 తలలతోటి 4 శిరస్సులతోటి తపస్సు చేస్తుంటే ఆయన 4 శిరస్సులకి ఈ ప్రకృతి తల్లి ఈ వేదమాతగా 5 ముఖాలతో వచ్చి మొట్టమొదటిసారిగా కనిపించింది. ఆవిడ్ని పంచముఖ గాయత్రి అని చెప్తాం అన్నమాట. కనిపించి ఆయన ఈ అనుష్ఠానం చేయడం వల్ల ఈ సృష్టిని చేయమని ఆయన్ని ప్రచోదనం చేసిందనమాట ఆ గాయత్రి మాత. అందుకని ఇవిడికి పంచముఖాలు ఉంటాయి. 5 ముఖాలు కదా. 5 ముఖాలు. ఎప్పుడైనా మీరు గాయత్రి పంచముఖ గాయత్రి ముఖాన్ని చూసినప్పుడు హంసవాహనం మీద ఉంటుంది ఈవిడ. హంసవాహనం గురించి నిన్న చెప్పుకున్నాం మనం. హంస అంటే శ్వాస, తెడ్డు అంటే మన బ్రతుకు, మన ప్రాణం నిలబడాలంటే మనకి శ్వాస ఉండాలి. అలాగే మన ప్రాణశక్తి పెరగాలంటే మనకి గాయత్రి మాత ఉండాలి. అందుకని 5 ముఖాలతోనే ఆ బ్రహ్మదేవుడికి మొట్టమొదటిగా కనిపించింది. ఏమి ఆ ముఖాలు? మేము చదువుతూ ఉంటాం సంధ్యావందనం అది చేసేటప్పుడు. ముక్త విద్రుమ హేమ నీల. ముక్త విద్రుమ హేమ నీల ధవళఛాయై అని చదువుతూ ఉంటాం. చూడండి, ఇందులో అమ్మవారికి 5 ముఖాలకు 5 రంగులు ఉన్నాయి. అక్కడ మీరు చక్కగా చూస్తే కనపడుతుంది. గాయత్రి చిత్రపటం మేము పెడతాం, దాన్ని చూడండి. మీరు 5 ముఖాలతో ఉన్న అమ్మగారు ఒక్కొక్క ముఖం ఒక్కొక్క రంగుతో కనపడుతూ ఉంటుంది. మొట్టమొదటిది ముక్త. ముక్త అంటే ముత్యపు రంగు. ముత్యం ఎలా ఉంటుంది? తెల్లగా, కొంచెం దానమ్మ గింజ రంగులు, కొంచెం అలా ఎర్రగా పసుపుగా మెరుస్తూ ఉంటుంది. ముక్త అంటే చక్కగా ముత్యపు రంగులో మెరుస్తూ ఉంది అనమాట. విద్రుమ. విద్రుమ అంటే పగడం. ఒక ముఖం చూడండి, అమ్మవారి కొంచెం ఎరుపు ఛాయలో ఉంటుంది అనమాట. ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగులో ఉంటుంది. తర్వాత హేమ. హేమ అంటే అందరికీ తెలుసు బంగారం. బంగారం రంగులు ఇంకొక ముఖం ఉంటుంది. నీల. 4వది నీలం రంగులో అమ్మవారి ముఖం ఉంటుంది. తర్వాత ధవళ. ధవళ అంటే శుద్ధ సాత్వికమైనటువంటి తెలుపు రంగులో ఒక ముఖం ఉంటుంది. ఈ 5 ముఖాలు ఏమిటి? పంచభూతాలు. ఆ పరమేశ్వరుడి ముఖం నుంచి ఎలాగైతే పంచభూతాలు సృష్టి అయ్యాయో ఈ వేదమాత అయినటువంటి గాయత్రి ముఖం నుంచి కూడా ఈ పంచభూతాలు సాక్షిగా ఆవిడ ఒక్కొక్క ముఖంలోనూ ఒక్కొక్క వర్ణాన్ని పెట్టుకుని కనపడింది బ్రహ్మదేవుడికి. చూడండి, ముక్త. ముత్యం ఏమిటంటే అది జలతత్వం, నీరు. ముత్యం ఎక్కడ దొరుకుతుంది? మనకి సముద్రంలోనే దొరుకుతుంది కదా. అందుకని జలతత్వం ముక్త అంటే. విద్రుమ అంటే పగడం, అగ్నితత్వం. అగ్ని రంగు ఏమిటి? ఎరుపు రంగు, బంగారం రంగు కనుక ఆయన అగ్నితో సమానం. ఆవిడ విద్రుమ అంటే అగ్నితో సమానం.
హేమ అంటే బంగారం రంగు, బంగారం భూమిలో దొరికేటువంటి ఖనిజం కనుక అది భూతత్వంతో కూడినటువంటిది. నీలం, నీలం అందరికీ తెలుసు, ఆకాశాన్ని చూస్తే అందరికీ నీలంగా కనపడుతుంది, ఇది ఆకాశతత్వంతో కలిసినటువంటిది. ధవళ అంటే తెలుపు, శుద్ధ సాత్వికం కనుక వాయు రూపంలో దీన్ని మనం చూస్తాం. ఇలా పంచభూతాలు అమ్మవారి ముఖంలో, ఒక్కొక్క ముఖంలో ఒక్కొక్క పంచభూత తత్వం ఉందని చెప్పడానికే ముక్త విద్రుమ హేమ నీల ధవళఛాయై అనేటువంటి ధ్యాన శ్లోకంలో ఈ 5 రకాల ముఖాలతోటి అమ్మవారు బ్రహ్మదేవుడికి దర్శనం ఇవ్వడం అన్నది జరిగిందనమాట. అంతేకాకుండా ఈవిడ్ని వేదమాత అంటారు. మొత్తం ఆ బ్రహ్మదేవుడికి ఈ వేదాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆవిడికి ఆయన జ్ఞానానికి స్ఫురింపజేసిన ఆవిడ ఈ గాయత్రి మాత. అందుకని ఈవిని వేదమాత అని కూడా చెప్తూ ఉంటాం. మొట్టమొదటగా దేవమాత అని కూడా ఈవిడికి ఉండేది. ఎందుకంటే దేవతలందరికీ కూడా చూడండి, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ప్రచోదనం చేయడం కోసం ఆ దేవతలు ఒక్కరే మొట్టమొదటగా దేవతలు ఉంటే మాత్రం ఈ గాయత్రీ దేవిని ఆరాధన చేస్తూ ఉండేవారు. దానివల్ల ఆ దేవతలందరికీ వాళ్ళ వాళ్ళ బుద్ధి ప్రచోదనం అయ్యి ఈ సృష్టిని మొత్తం లోకాల్ని ధర్మబద్ధతలో ఎలాగ పరిపాలించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమి చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఆ దేవతలకి ఆ శక్తి వస్తూ ఉండేది అనమాట. అందుకని ఈ మొట్టమొదటగా మన ఈ విశ్వామిత్ర మహర్షి ఈ భూలోకంలో మొత్తం అందరికీ ఈ గాయత్రి మాతను పరిచయం చేశాడు. ఆయనకి విశ్వామిత్రుడికి దర్శనం ఇచ్చింది ఈ మాత. మొట్టమొదటిగా ఆయన ఆరాధన చేయడం వల్ల ఆ గాయత్రి దేవుడిని దర్శనం చేసుకుని 24 అక్షరాలతో, బీజాక్షరాలతో ఉన్నటువంటి ఆ గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరయ్యా అంటే విశ్వామిత్రుడు. ఎందుకంటే మేము గాయత్రి మంత్రం చదివేటప్పుడు విశ్వామిత్ర ఋషి అనుష్టుప్ ఛంద ఇలా చదువుకుంటాము. ఎందుకంటే ఆ విశ్వామిత్రుడే ఆ గాయత్రి మంత్రాన్ని సృష్టించాడు కనుక ఆ మంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు అయ్యాడనమాట. ఆ విశ్వామిత్రుడి ద్వారా మన భూలోకంలో ఈ గాయత్రి మాత వచ్చింది. అంతేకాకుండా గాతారం త్రాయతే ఇది గాయత్రి. గాతారం అంటే గానం చేసి వాళ్ళని రక్షిస్తుందని చెప్తాం. గానం అంటే ఏంటి? అందుకనండి అప్పాజీ గారు చక్కగా నేను గాయత్రి మంత్రానికి ట్యూన్ కట్టాను, లేకపోతే పాట కింద పాడుకుంటున్నాను, లేకపోతే కాలింగ్ బెల్లో పెట్టాను, కారు రివర్స్ తీసుకుంటుంటే కొంతమంది పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇవి చాలా తప్పు. ఎందుకంటే మంత్రము అంటే మననం చేసుకోదగినది అంతే తప్ప పాటలు పాడడం, ట్యూనింగ్లు కట్టడం ఇలాంటివన్నీ చేయకూడదని మన గురువు సమానులైనటువంటి ఎంతో మంది చెప్తూ ఉన్నారు. దీని గురించి అలా చేయకూడదు. మంత్రం అన్నది మననం చేసుకోవాలి, మనసులో మననం చేసుకుని దాన్ని పండించుకోవాలి, దాని అనుభవాన్ని మనం తీసుకోవాలి అంతే తప్ప పైకి చెప్పడం, పాటలు పాడడం, క్యాసెట్లో పెట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. అందుకని ఆ గాయత్రి ఈవిడ ఆ గాయత్రి మంత్రాన్ని గాతారం త్రాయతే ఇది గాయత్రి 3 కాలాల్లోనూ గానం చేయదగింది. గానం అంటే మననం చేయదగింది. ద్విజ బృంద నిషేవిత గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అని మన లలితా సహస్రనామంలో ఒక వాక్యం చదువుతున్నాం. మీరందరూ కూడా చదివారు. ఏంటి? గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత. ద్విజ బృంద, ద్విజ అంటే 2 జన్మలు ఎత్తేవాడు. ఎవరు? బ్రాహ్మణులందరూ కూడా ఏంటంటే తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు ఒక జన్మ, ఉపనయన సంస్కారం చేసినప్పుడు ఇంకొక జన్మ ఎత్తుతారనమాట. వాడు అప్పటి నుంచి పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడిగా వాడికి అర్హత ఇచ్చి తండ్రి ఉపనయన సంస్కారం చేసేటప్పుడు వాడికి ఎవరైతే ఉపనయనం చేసుకుంటూ ఉంటారో ఆ పిల్లవాడికి బ్రహ్మ ఉపదేశము, గాయత్రి మాత బ్రహ్మదేవుడికి ఏదైతే మంత్రాన్ని ఉపదేశించిందో ఆ మంత్రాన్ని బ్రహ్మస్థానంలో తండ్రి కూర్చుని తండ్రి తన కుమారుడికి ఉపదేశం చేస్తాడు. దీన్నే ఉపనయన సంస్కారంలో బ్రహ్మ ఉపదేశం అంటారనమాట. ఆ బ్రహ్మోపదేశం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని, ఆ 24 అక్షరాల బీజాక్షరాలతో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని తన తండ్రి తన కుమారుడికి ఉపదేశం చేస్తాడనమాట. ఆ రోజు నుంచి వాడు అక్కడ ఒట్టు పెడతాడు. ఏంటని? ఆహరహ సంధ్యాముపాశిష్యే, నేను బ్రతుకున్నంత కాలం కూడా ఈ సంధ్యావందనం, ఈ గాయత్రి మంత్రాన్ని రోజు చేసుకుంటాను. ఎందుకంటే ఆ గాయత్రిని ఎవరు ఆరాధిస్తారు? మొన్న చెప్పాను నేను మీకు. పరమేశ్వరుడు తనలో ఉన్న ఏమిటి తేజస్సుని చంద్రమండలంలో, సూర్యమండలంలో సంధ్యాకాలంలో పెట్టాడు. దానివల్లే ఆ సూర్యుల్లో ఉన్న తేజస్సు గాయత్రి, చంద్రుల్లో ఉన్న తేజస్సు గాయత్రి. మనం లలితా సహస్రనామంలో చంద్రుగా సుభానుమండల మధ్యస్థాయే నమో నమః, చంద్రమండల మధ్యస్థాయే నమో నమః అని చదువుతూ ఉంటాం. ఎవరు ఆవిడ? ఆ చంద్రమండలంలో ఉన్న తేజస్సు గాయత్రి, సూర్యమండలంలో ఉన్నటువంటి తేజస్సు గాయత్రి. ఆ సూర్యుని నుంచి వచ్చేటువంటి మీరేమంటారు, కాస్మిక్ లైఫ్ ఎనర్జీ అంటారు కదా, దాన్ని ఏంటంటే ప్రాణశక్తి అంటాం మేము.
మన ప్రాణాన్ని కాపాడాలంటే ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి తేజస్సు మనకు కలగాలి. ఆ తేజస్సు వల్లనే మనం కూడా అంత తేజవంతంగా మన బుద్ధి ప్రచోదనం అవ్వాలంటే గాయత్రి మంత్రం కావాలి. అందుకని ఆ 3 కాలాల్లోనూ చెయ్యాలి. సాంధ్య, విద్యి, సరస్వతి అని చెప్తూ ఉంటాం. మేము 3 రూపాలు ఎలా కొలుస్తూ ఉంటే గాయత్రిని ప్రాతః సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని 3 కాలాలు ఉంటాయి. ప్రాతః సంధ్య అంటే ప్రాతకాలంలో గాయత్రి రూపంలో ఆ తేజ శక్తిని మేము ఆరాధన చేస్తాం. మధ్యాహ్న సమయంలో చేసేటప్పుడు గాయత్రి సావిత్రి రూపంలో మేము చేస్తాం మధ్యాహ్న కాలంలో. సాయంకాల సమయంలో సరస్వతి రూపంలో మనం అమ్మవారికి ఆరాధన చేస్తూ ఉంటాం అనమాట. బ్రాహ్మణులు ఆ ద్విజ బృంద అంటే ఉపనయన సంస్కారమైనటువంటి వారు ఎవరైతే ద్విజ బృంద అంటే సమూహంగా కూర్చుని నిషేవిత వాళ్ళ చేత ఆరాధన చేయబడినటువంటి వాళ్ళ ద్వారా అనుష్ఠానం చేయబడినటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ గాయత్రి వ్యాహృతి సంధ్య. ఆ 3 కాలాల్లోనూ ప్రపంచమంతా వ్యాపక గుణం, వీడి విష్ణు స్వరూపుని, వీడ వ్యాపక గుణం ఉన్న ఆవిడ కనుక వ్యాహృతి సంధ్య 3 సంధ్యల్లోనూ వ్యాపించి ఉంది కనుక ద్విజ బృంద బ్రాహ్మణులు 2 జన్మలు ఎత్తేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బృందాలుగా కూర్చుని ఆవిడని ఆరాధిస్తారు. ఆ ఒక్క ఉపనయన సంస్కారమై సంధ్యావందనం చేసేటువంటి ఒక్క బాలుడైనా ఒక గ్రామంలో ఉండాలని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాడు ఆ ప్రాణశక్తి అయినటువంటి గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో ఆ గ్రామంలో, ఆ గ్రామానికి ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రాణశక్తి అంతా సమానంగా జరిగి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగడానికి ఆ గాయత్రి మాత స్వరూపంలో వాడు 3 సంధ్యల్లోనూ లేదంటే 2 సంధ్యల్లోనూ వాడు గాయత్రి మంత్రాన్ని చేస్తూ ఉంటాడు. ఇది గాయత్రి మంత్రంలో గాతారం త్రాయితి. ఇది గాయత్రి గానం చేస్తే అంటే ఎలాగ 3 సంధ్యల్లోనూ వాడికి ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో తండ్రి 3 సంధ్యలోనూ దాన్ని జపం చేస్తూ ఉంటాను అనమాట. మరి మేమందరూ చేయొచ్చా అండి అప్పాజీ గారి గాయత్రి మంత్రాన్ని? మీకు వెంటనే ఈ పాటికి సందేహం వచ్చేస్తుండాలి. మేము క్యాసెట్లో వింటున్నామండి, అందరూ కూడా ఈ వీటిలో ఛానల్లోనూ అది పెట్టేస్తున్నారు. ఆ గాయత్రి మంత్రాన్ని మేము చేయొచ్చా? ఆ మంత్రం ఏంటో కూడా నేను చెప్పట్లేదు మీకు. ఆ మంత్రాన్ని మేము చేయొచ్చా? మీ అందరికీ వచ్చేసరి కానీ చెయ్యొచ్చా? అందరూ తండ్రి ఉపనయన సంస్కారంలో తన కుమారుడికి ఏది ఇచ్చాడు అదే గాయత్రి వాడు చేసుకోవాలి. మీరందరూ చేసుకునేటువంటి గాయత్రి మంత్రం ఇంకోటి ఉంది. ఇది వేద స్వరూపం. మా గురు స్వరూపమైనటువంటి సామవేద షణ్ముఖ శర్మ గారు మీ అందరికీ కూడా అందించారు. ఆయన అదే శ్లోకాన్ని నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తాను. ఏంటి? సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం వ్యాన ప్రచోదయాత్. చక్కగా నేను మళ్ళీ చెప్తాను. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం వ్యాన ప్రచోదయాత్. ఇది కూడా మేము చేసేటువంటి గాయత్రి మంత్రం ఎలాగుంటుందో అదే సమానమైనటువంటి మంత్రం. మళ్ళీ తక్కిట్లో పెడితే అది ఇది తక్కువ ఎక్కువ ఏం లేదు, సమానం అనమాట. ఎంత చక్కగా ఉంది అందులో చెప్పారు చూడండి. ప్రచోదయాత్. గాయత్రి మంత్రానికి ఏది వచ్చినా ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్. నా బుద్ధిని ఎవరైతే ప్రచోదనం చేస్తున్నారో ఆవిడే గాయత్రి. సర్వ చైతన్య రూపం. ఈ జగత్తులో సృష్టిలో ఉన్న చైతన్యం అంతా చూడండి. నేను మాట్లాడుతానంటే నాలో చైతన్యం ఉంది, నా చెయ్యలేస్తుందంటే నా చెయ్యిలో చైతన్యం ఉంది, నేను మిమ్మల్ని చూస్తున్నానంటే నా కళ్ళలో చైతన్యం ఉంది. ఇదంతా ఈ సృష్టిలో అంతా చైతన్యం కనపడుతూనే ఉంది. ఈ చైతన్యం సర్వ చైతన్య రూపం. ఆ చైతన్య రూపమే ఆవిడ. సర్వ చైతన్య రూపం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి. ఆద్యాశక్తి ఆవిడ, ఆ పరమేశ్వరుడి యొక్క ఆద్యాశక్తి. మరియు విద్యాంచ, విద్యను ఎవరైతే అనుష్ఠానం చేస్తుంటారో ఆ విద్యా రూపంలో కనుక ఎవరైతే ఉన్నారో ఆవిడ విద్యాంచ ధీమహి. నేను ఆవిడ్ని ఆరాధిస్తున్నాను. ధీమహి ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం వ్యానః. యానః అంటే ఎవరైతే, ఎవరు నా బుద్ధిని ప్రచోదనం చేస్తున్నారు ఆవిడ గాయత్రి. ఆ గాయత్రి వల్లే నా బుద్ధి ప్రచోదనం అయ్యింది. ఇదంతా చైతన్యం ఉందని నేను తెలుసుకోగలుగుతున్నాను అని నాకు ఈ పని చేయడానికి ఎవరు శక్తి ఇచ్చారు, నన్ను ఈ పని చేయమని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఇదంతా ఆ గాయత్రి మాత అని ఎరుకుతో మనం చేసేటువంటి ఏ పనైనా కూడా దాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకువెడుతుంది. అందుకనే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి. ఈ మంత్రాన్ని చక్కగా మేము కూడా మీకు చిన్న శ్లోక రూపంలో అందించడం జరుగుతుంది. అందరూ చక్కగా రాసుకోండి. చాలా మంది తప్పు చదువుతున్నారు. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం వ్యానః అంటున్నారు.
బుద్ధిం యానః ప్రచోదయాత్. అది ఈ రకంగా చక్కగా అందరూ కూడా చదువుకుని ఆ గాయత్రి మంత్రాన్ని అందరూ కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. అన్ని సత్ఫలితాలు బ్రహ్మచర్యం చేసేటువంటి అంటే ఉపనయన సంస్కారమైనటువంటి బాలుడు ఎలాగైతే తన గాయత్రి తండ్రి ఇచ్చిన గాయత్రిని చేసుకుంటాడో దాంతో సమానమైనటువంటి ఫలితం ఈ గాయత్రి మంత్రం కూడా ఇస్తుందని చెప్పి మన గురువులు చెప్పబట్టి మీరందరూ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి. ఈ విధంగా 3 సంధ్యల్లోనూ, అంతేకాకుండా గాతారం తాయితీతి గాయత్రి చెప్పాను కదా, అందరూ కూడా చక్కగా 3 సంధ్యల్లోనూ మాకు ఏ మంత్రం తెలియదండి, నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. లేదంటే శ్రీమాత్రే నమః ఒకటి ఏ నామాన్ని అయితే మీరు పట్టుకుంటారో అది 3 సంధ్యలోను, ప్రాతః సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్యలో ఒక అనుష్ఠానం తెగకుండా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి అదే గాయత్రి. ఏది లేదని మాకు అప్పాజీ గారు ఏమి అన్నది శ్రీమాత్రే నమః. ఆ శ్రీమాత్రే నమః 3 కాలాల్లోనూ, మీకు వీలుంటే 2 కాలాల్లోనన్నా చెయ్యండి. దానివల్ల కలిగేటువంటి సత్ఫలితాలు ఏమిటో మీ అనుభవంలో మీకే తెలిస్తే నేనేం చెప్పక్కర్లేదు. అంత మన బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి ఆ దేవతే గాయత్రి. అలాంటి ఆ వేదమాత అయినటువంటి గాయత్రి దేవుని మనం ఈ రోజున ఆరాధన చేసుకోగలుగుతున్నాం. మీ అందరికీ కూడా చక్కగా కింద PDF లో గాయత్రి అష్టోత్తరం, పూజా విధానం ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. చక్కగా ఆ పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ రేపటి రోజున ఈ గాయత్రి రూపంలో వేదమాతగా మీరందరూ ఆరాధన చేసుకుని మీకు పొందేటువంటి మీ బుద్ధిని ప్రచోదనం చేసుకుని ఆ సర్వ చైతన్యాన్ని మీరు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శాంతిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుచరణారవిందాభ్యా నమః. ఆచమ్య కేశవాయ నమః స్వాహ, నారాయణాయ నమః స్వాహ, మాధవాయ నమః స్వాహ, గోవిందాయ నమః. ఆచమ్య చేసుకుని పూజా సామాగ్రి అంతా రెడీ చేసుకుని 3వ రోజు ప్రాతకాల పూజా కార్యక్రమం ప్రారంభించుకోవడానికి మీ సంకల్పము, మొట్టమొదటి రోజు వీడియో ఉంది కదా, దాని ప్రకారము మన సంకల్పము, మీ గోత్రము పేరు చెప్పుకుని పూర్వోక్త ఏవం మన విశేషణ విశిష్టాయాం సుపతిదౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య నామధేయస్య, గోత్రం పేరు చెప్పుకోండి. అస్మాకం ఒక పుష్పం తీసుకుని సంకల్పం చేసుకోండి. అస్మాకం సహకుటుంబానాం సర్వ క్షేమ స్థైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్యత ఫలసిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ సంకల్పిత శరన్నవరాత్ర మహోత్సవ శుభ సమయే తృతీయ దివస ప్రాతకాల మమ సంకల్పిత మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ దుర్గాంబిక పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవతా సహిత వేదమాత శ్రీ గాయత్రీ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శరన్నవరాత్ర మహోత్సవ శుభ సమయే తృతీయ దివస ప్రాతకాల పూజాంచ కర్మ కరిష్యే. సంకల్పం చేసుకున్న తర్వాత గణపతి పూజ, గణపతిని పెట్టుకుంటే మీరు గణపతికి కూడా పూజ చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం. ఒక పుష్పం తీసుకుని చేతిలో పట్టుకోండి. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం వ్యాన ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీం నారాయణి నమోస్తుతే. ఓం గౌరీమిమాయ సలిలాని చక్షత్ ఏకపది ద్విపది సా చతుష్పతి అష్టాపది నవపది బభూషి సహస్రాక్షర పరమే వ్యోమన్ సాంగాయ సపరివారాయ సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం కలశోపరి ప్రతిమోపరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ దుర్గాంబిక పరదేవత సహిత శ్రీ గాయత్రీ దేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ పుష్పం కలశం మీద కానీ మీరు పెట్టుకున్న ప్రతిమ మీద కానీ వేసుకోండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. 2 అక్షంతలు తీసుకుని
కలసం మీద వేసుకుని ఆవాహన చేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. పాదయోహో పాద్యం, ఒక పుష్పంతో అమ్మవారి పాదాలు కడిగినట్టు భావిస్తూ నీళ్లు చల్లుతూ ఉండండి. పాదయోహో పాద్యం సమర్పయామి, అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్థపయామి, స్నానం సమర్పయామి. గోక్షీర స్నపనం మనం మొట్టమొదటి వీడియోలో చేసుకున్నట్టు మీరు ప్రతిరోజు మందిరంలో పెట్టుకునేటువంటి మీ ప్రతిమను తీసుకుని పంచామృతాలతో మెల్లగా అభిషేకం చేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీం జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మై స్థితాం పద్మవర్ణాం తామియోపహ్వయ శ్రియం చంద్రాం ప్రభాసాం యశుసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్ఠాముదారాం త్వాం పద్మినీమీం శరణమహం ప్రపచ్చే లక్ష్మయార్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోది జాతౌ వనస్పతిస్థవ వృక్షోదబిల్వః తశ్చ ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాచ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతివ సమృద్ధిం చ సర్వాణి నృతమే గృహాత్ గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామియోపహ్వయ శ్రీం శ్రీర్మే భవతు అలక్ష్మీర్మే నశ్యతు. పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత నీళ్లు పోసి చక్కగా కరగని ఆ ప్రతిమను ఆపోష్ఠాన యోభవస్థాన యోర్జే దదాతన మహేరణాయ సక్షసేయోవస్యవతమోదస తస్య భాజేయతేన ఉషతీర్వ మాతరః తస్మాదరంగమామవయ సక్షయ యజన్వద ఆపో జనేతాశ్చనః శుద్ధోదక స్నానం సమర్పయామి. అయిపోయిన తర్వాత చక్కగా నీళ్లు పోసి కడిగి శుభ్రంగా అమ్మవారికి గంధం పసుపు కుంకుమ ముఖానికి పాదాలకి అన్నిటికీ కూడా అలంకారం చేసుకోండి. ప్రతిమకి అక్కడ పెట్టుకోండి. గంధం అది కూడా కలసానికి కూడా వేసుకోండి. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి, దూదితో చేసిన వస్త్రం ఉంటే వేసుకోండి, లేదంటే ఒక పుష్పం వేయండి అమ్మవారి మీద. వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, అలంకరణార్థాయిమే దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం పోయింది. అలంకరణార్థాయిమే హరిద్రాచూర్ణ కుంకుమాన్ సమర్పయామి, పసుపు కుంకుమ వేయండి. ఆయనేతే పరాయణే ధూర్వారోహంతు పుష్పణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయిమే. అలంకరణార్థాయిమే హరిద్రాచూర్ణ కుంకుమాన్ సమర్పయామి, సుపుష్పాణిం పూజయామి. పుష్పాల అక్షంతలు తీసుకుని గాయత్రి అష్టోత్తరం చెప్తారు. చక్కగా ఆ మంత్రాలతోటి మీరు పుష్పాలు లేదంటే కుంకుమార్చన చేసుకోండి. ఓం గాయత్రే నమః. గాయత్రి అష్టోత్తర శతనామావళి. ఓం తరుణాదిత్య సంకాసాయే నమః. ఓం సహస్రనయనోజ్వలాయే నమః. ఓం విచిత్రమాల్యాంబరణాయే నమః. ఓం వరదాభయహస్తాబ్ధ్యాయే నమః. రేవతీతీరవాసింద్యే ప్రణిపత్య విశేషజ్ఞాయే నమః. ఓం యంత్రాకృతి విరాజితాయే నమః. ఓం భద్రపాదప్రియాయే నమః. ఓం గోవిందపదగామిన్యే నమః. ఓం దేవర్షిగణసంభూతాస్తుత్యాయే నమః. ఓం వనమాలా విభూషితాయే నమః. చందనోత్తమసంస్థానాయే నమః. దేర్జీమూతమన్వితాయే నమః. మత్తమాతంగగమనాయే నమః. హిరణ్యకమలాయే నమః. ఓం ధియాయే నమః. ఓం జనాధార నిరదాయే నమః. యోగిన్యే నమః. యోగధారిణ్యే నమః. ఓం నటనానట్యైకా ऋताये नमः. प्रणवाद्यक्षरात्मिकाये नमः. शोर चारक्रियासक्ताये नमः. दारिद्र्यच्छेदकारिण्ये नमः. ओं यादवेन्द्रकुलोद्भूताये नमः. ओं तुरीयपदगामिन्ये नमः. ओं गायत्रे नमः. ओं गोमत्ये नमः. ओं गंगाय नमः. ओं गौतम्ये नमः. गरुडासनाये नमः. गेयगानप्रियाये नमः. गौर्त्ये नमः. ओं गोविंदपदपूजिताये नमः. ओं गंधर्वनगराराय नमः.
ఓం గోవర్ణాయ నమః గణేశ్వర్యే నమః ఓం గదాశ్రయాయ నమః గుణవత్యే నమః గుష్టార్త్యే నమః ఓం గణపూజితాయ నమః గుణత్రయ సమాయుక్తాయ నమః గుణత్రయ వివర్జితాయ నమః గుహవాసాయ నమః గుణాధారాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం గంధర్వరూపిణ్యే నమః గార్గ్యప్రియాయ నమః గురుపదాయ నమః గుహ్యాలింగాంగదారిణ్యే నమః ఓం సావిత్ర్యే నమః సూర్యతనయాయ నమః శృంనాడీ భేదిన్యే నమః ఓం సుప్రకాశాయ నమః ఓం సుఖాసేనాయ నమః ఓం సుమత్యే నమః ఓం సురపూజితాయ నమః ఓం సుషిద్యావస్థాయ నమః ఓం సుధత్యే నమః ఓం సుందర్యే నమః ఓం సాగరాంబరాయ నమః సుధాంశో బింబవదనాయ నమః సుస్తన్యే నమః ఓం సువిలోచనాయ నమః ఓం సీతాయ నమః ఓం సర్వాశ్రయాయ నమః ఓం సంధ్యాయ నమః ఓం సఫలాయ నమః సుఖదాయిన్యే నమః ఓం శుభ్రవే నమః సునాశాయ నమః సుశ్రేణ్యే నమః సంసారార్ణవతారిణ్యే నమః ఓం సామగానప్రియాయ నమః ఓం సాధ్యే నమః ఓం సత్వావరణభూషితాయ నమః ఓం వైష్ణవ్యే నమః విమలాకారాయ నమః మాహేంద్రే నమః మంత్రరూపిణ్యే నమః ఓం మహాలక్ష్మే నమః మహాసిద్ధ్యే నమః మహామాయాయ నమః మహేశ్వర్యే నమః మోహిన్యే నమః ఓం సుధాకారాయ నమః ఓం మదనాకారాయ నమః మధుసూదనాచ్యుతాయ నమః ఓం మీనాక్షే నమః మధురావాసాయ నమః ఓం నాగేంద్రతనయాయ నమః ఉమాయ నమః త్రివిక్రమపదక్రాంతాయ నమః త్రిస్వరాయ నమః త్రివిలోచనాయ నమః ఓం సూర్యమండలమధ్యస్థాయ నమః ఓం చంద్రమండలమధ్యసంస్థానాయ నమః ఓం వహ్నిమండలమధ్యస్థాయ నమః వాయుమండలమధ్యస్థాయ నమః వ్యోమమండలమధ్యస్థాయ నమః ఓం చక్రిణ్యే నమః ఓం చక్రరూపిణ్యే నమః కాలచక్రావితాసనస్థాయ నమః చంద్రమండలదర్పణాయ నమః జ్యోత్స్నాదాలులిప్తాంగే నమః మహామారుతవిరాజితాయ నమః సర్వమంత్రాశ్రయాయ నమః ఓం ధేనవే నమః ఓం పావగ్నే నమః ఓం పరమేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత కుంకుమార్చనం సమర్పయామి. ధూపం పరికల్పయామి. అష్టోత్తర నామాలన్నీ చక్కగా పూజ చేసిన తర్వాత 2 అగరవత్తులు తీసుకుని ధూపం వెలిగించండి. మీకు సాంబ్రాణి కడ్డి ఉంటే దాన్ని కూడా వెలిగించుకుని ధూపం వేయండి. ఓం వనస్పద్యుద్భవేర్ దివ్యేర్ననా గంధేర్స సంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ దుర్గాంబిక పరదేవతాయే నమో నమః. ధూపం పరికల్పయామి. మహాగాయత్రియే నమః. దీపం దర్శయామి. ఆ దీపాలు అలా చూపించండి. ధూప దీపానంతరం నైవేద్యం. ఓం భూర్భువస్సువః ఓం తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతో పిస్తరణమసి. కొబ్బరికాయ కొట్టుకోండి. పళ్ళు పొలాలుంటే పెట్టుకోండి. అమ్మవారికి గాయత్రి మాతకి అత్యంత ఇష్టకరమైనటువంటి నైవేద్యం ఏంటంటే అల్లం ముక్కలతో వేసినటువంటి గారెలు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఆ గారెలు వేసుకుని ఉంటే మీరు అవి కూడా నైవేద్యం పెట్టుకోండి. ఓం సత్యం వర్తేన అమృతమస్తు అమృతో పిస్తరణ సజ్జస్కాల మాష చక్రాన్ని నివేదయామి. ఓం భక్షభోక్షాన్ని నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క వదిలిపెట్టండి కింద పల్లెల్లో. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం తమలపాకులు ఒక్క అరటిపళ్ళు యాలక్కి లవంగ యాలక్కాయ లవంగా ఉంటే ఇవన్నీ కూడా పెట్టుకుని అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకొని చక్కగా ఫూగీ ఫలేశ్చ కర్పూరేర్నాగ వల్లేర్గళేర్యుతం ముక్కా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలస్యోపరి ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. కర్పూరం లేదంటే దీపహారతులు చూపించండి అమ్మవారికి.
ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకేతయామాసగం సృజామసి సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతోర్భ్రువంతు ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మాతా మహారాజ్ఞీకు జై. ఒక నీళ్ళచొక్క వదిలిపెట్టండి. కర్పూరం హారతి చూపించిన తర్వాత పక్కన హారతి తీసుకోండి. హారతి తీసుకున్న తర్వాత హారతి వెలిగించిన పళ్ళని దూరంగా పెట్టుకుని 2 పుష్పాలు తీసుకుని లేచి నించోండి. మంత్ర పుష్పం. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ్య ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధి చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి సహిత శ్రీ వేదమాత గాయత్రీదేవ్యై నమో నమః. ప్రీత్యర్థం వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలియం సమర్పయామి. పుష్పాల అక్షంతలు అమ్మవారి మీద సమర్పించండి. మళ్ళీ తర్వాత 2 అక్షంతలు తీసుకుని మెల్లగా కుడి చేతి మీదుగా 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని పునశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలా. చెప్పండి. అన్యత శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహాగౌరి సౌభాగ్య పార్వతి సహిత శ్రీ వేదమాత గాయత్రి దేవ్యై నమః. ప్రీత్యర్థం ఆత్మ ప్రదక్షిణ అపరాధ నమస్కారాన్ సమర్పయామి. తర్వాత ఒక పుష్పం తీసుకోండి. తీసుకుని అమ్మవారిని విసరండి చక్కగా. ఛత్రం ధారయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి సర్వరాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార సర్వ ఉపచార పూజాం సమర్పయామి. కూర్చుని చక్కగా 2 అక్షంతలు తీసుకుని అక్షంతలో నీళ్లు ఒక పళ్ళెంలో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యేన భగవతి సర్వం శ్రీ మమ వేదమాత గాయత్రీ దేవతా సహిత మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవ్యే నమో నమః. సుప్రీతో సుప్రసన్న వరదా భవతు తత్సతు పరమేశ్వర్యార్పణమస్తు. తర్వాత మీకు వీలైతే లలితా సహస్రం కానీ లేకపోతే గాయత్రి కవచం ఉంటుంది, అది కానీ చక్కగా చదువుకోండి. సర్వే జన సుఖినో భవంతు.